మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ హీరో చిత్రంతో పరిచయం అయ్యారు టాలీవుడ్కి. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా తన నటనతో మాత్రం పర్వాలేదనిపించారు. రెండో సినిమా కోసం కమర్షియల్ కథను ఎంచుకున్నారు. దేవకి నందన వాసుదేవగా తాజాగా ఈ చిత్రంతో వచ్చారు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారు. అది కూడా పురాణాలతో ముడిపడిన కథ. ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది విడుదలకు ముందే. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు ఈ సినిమాకి 3 రోజులు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మరి 4వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. స్టోరీ వైజ్ చూస్తే కంసరాజు దేవదత్త నాగే క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఊళ్ళో అతని అరాచకాలకు అడ్డే లేదు. కనబడిన భూములన్నీ తనవే అంటాడు. కాదంటే ప్రాణాలని తీసేస్తాడు. కాశీ సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అఘోరా చెప్పిన మాటతో తన సొంత భావనే చంపేస్తాడు. తన చెల్లెలు దేవయానికి పుట్టబోయే 3వ సంతానం నుంచి ప్రాణగండం ఉందని అఘోరా చెప్పడంతో ఆమెను ఒక సంతానానికే పరిమితం చేయాలని ఆ దారుణాన్ని చేస్తాడు. కంసరాజ్ చేసిన పాపం అతన్ని జైలు ఊచలెక్కబెట్టేలా చేస్తుంది. కొన్నాళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కంసరాజ్ జైలు నుంచి బయటకు వస్తాడు. అప్పటికే తన చెల్లెలకు పుట్టిన బిడ్డ సత్య మానస వారణాసి పెరిగి పెద్దదవుతుంది. కృష్ణ అశోక్ గల్లాతో ప్రేమలో పడుతుంది. ఆ ఇద్దరి ప్రేమాయణం కంసరాజుకు తెలిసిందా? సత్య కుటుంబానికి సంబంధించిన పూర్తి విషయాలు కృష్ణకు ఎప్పుడు తెలిసాయి? తెలిసాక అతను ఎలా స్పందించాడు? కంసరాజు చెల్లెలు దాచిపెట్టిన అసలైన రహస్యం ఏమిటి? ఈ విషయాలు తెలియాలంటే సినిమా వెండితెరపై చూడాల్సిందే. పురాణాలతో వాటిలోని పాత్రలతో ముడిపెడుతూ కథలు చెప్పడం ప్రస్తుతం నడుస్తున్న ఒక కొత్త ట్రెండ్. కల్కి, హనుమాన్, కార్తికేయ 2 ఇలా చాలా సినిమాలు ఆ ప్రయత్నం నుంచి వచ్చాయి. మంచి ఫలితాలు ఇచ్చాయి. దాంతో దర్శక రచయితలు ఆ దిశగా మరికొన్ని ప్రయత్నాలకు పూనుకుంటున్నారు. ఇందులో భాగంగా రూపొందిన సినిమా దేవకి నందన వాసుదేవ. కృష్ణుడు కంసుడు పాత్రల స్ఫూర్తితో రాసిన స్టోరీ ఇది. తొలిసారి కమర్షియల్ కథతో నటించారు గల్లా అశోక్. అద్భుతంగానే నటించారు. కమర్షియల్ కథతో ఒక కొత్త అవతారంలో కనిపించిన అశోక్ గల్లా నటనలో లోపం లేదు. మానస వారణాసికి బలమైన పాత్ర దక్కింది. దేవదత్త నాగే నటన ఆకట్టుకుంది. దేవయాని, ఝాన్సీ వారి పాత్రలో ఒదిగిపోయారు. శత్రు, గెటప్ సీను, సంజయ్ స్వరూప్ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇప్పటి వరకు మొత్తం 1,80,00,000 మేర కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మిశ్రమ స్పందనే వస్తోంది ఈ సినిమాకి. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511